త్రివిక్రమ్పై రేప్ కేసు, తెలుగు హీరోయిన్ ఫిర్యాదు. ఈ విషయాన్ని తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేసి అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, టాలీవుడ్లో లైంగిక వేధింపుల కేసు ఉన్నకో హీట్ ఎక్కుతోంది. అయితే నిన్న జానీ మాస్టర్పై జూనియర్ డాన్సర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తనను లైంగికంగా వేధిస్తున్నాడు అని, అతని భార్య మొత్తం మార్చుకోమని టార్చర్ చేస్తుందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. దీనిపై టీఎఫ్సీసీ ఒక ప్యానెల్ను కూడా ఏర్పాటు చేసింది. ఇంకెవరైనా ఇలాంటి లైంగిక వేధింపులకు పాల్పడితే తమకు చెప్పొచ్చని చెప్పిన కొద్ది నిమిషాల్లోనే నటి పూనం కౌర్ పెద్ద బాంబు పేల్చింది. పూనం గురించి తెలుగువారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సందు దొరికినప్పుడల్లా పవన్ కళ్యాణ్పై డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్పై ఆమె విరుచుపడుతూనే ఉంటుంది. అయితే ముఖ్యంగా డైరెక్టర్ త్రివిక్రమ్పై ఆమె విమర్శలు చేయడం కొత్త కాదు. అయితే ఎప్పుడు కూడా డైరెక్ట్గా త్రివిక్రమ్ పేరును ఉపయోగించలేదు. గతంలో ఆమె అతడిపై మా విషయంలో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. ఇక ఇప్పుడు జానీ మాస్టర్ కేసు హీట్ ఎక్కించడంతో మరోసారి పూనం తన ఫిర్యాదు గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చింది. అయితే ఈసారి మాత్రం త్రివిక్రమ్ పేరును డైరెక్టర్గా ప్రస్తావించడం విశేషం. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.